సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, కృపగల దేవుడు గడిచిన 6 మాసాలు సజీవులుగా మనలను కాపాడి మరణంలో నుండి మన ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా మన కన్నులను, జారిపోకుండా మన పాదాలను తప్పించి క్రీస్తు అనే బండ మీద మనలను స్థిరపరిచి ఈ జూలై మాసాన్ని దయా కిరీటంగా మనకు అనుగ్రహించిన కృపగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. గడిచిన రాత్రి మాసాంతర కూటాన్ని దేవుడు బహు అద్భుతకరంగా జరిగించారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి మీ మీద ఉంచుతానని మన పితరులతో దేవుడు చేసిన వాగ్దానం మన జీవితాల్లో దేవుడు ఎలా నెరవేరుస్తూ వచ్చారో, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఎలా బ్రతకాలో గడిచిన రాత్రి ఓ దివ్యమైన వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడారు. వేల కొలది కుటుంబాలు రాత్రి మాసాంతర కూటంలో మాతో కలిసి ప్రార్థనలో పాల్గొంది కుటుంబాలుగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించారు. వారందరిని బట్టి మా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ మరొకసారి ఈ 2026 సంవత్సరం అర్ధభాగం సజీవులుగా మనలను కాపాడి నేడు ఈ స్థితికి కారణమైన ఆ కృపగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఇంతకాలం కాచిన దేవుడు రాగల 6 మాసాల్లో కూడా ఆయన కృప రెట్టింపు చేసి గడిచిన 6 మాసాల్లో దేవుడు చేసిన కార్యాల కంటే రాగల 6 మాసాలు మించిన రెట్టింపు మేలైన కార్యాలు ఈ వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న మనందరి జీవితాల్లో నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మంచిది. ఈ జూలై మాసాన్ని ప్రేమించి ప్రభు మనకిచ్చిన మరో దివ్యమైన వాగ్దానం. అయిలారా, వాగ్దానము అనంటే వాక్ ప్లస్ దానం. దేవుడు ఆయన ప్రజలైన మనకు తన వాక్కునే దానంగా ఇచ్చాడు. రాజులు, అధిపతులు తన దగ్గర పనిచేసే పనివారికి రకరకాల వాటిని దానంగా ఇస్తారు. కొందరు బంగారాన్ని దానంగా ఇస్తారు, మరికొందరు భూములను దానంగా ఇస్తారు, ఇంకొందరు ఇళ్లను దానంగా ఇస్తారు. ప్రతివాడు వారి సామర్థ్యానికి తగినట్లుగా కదా, వారి సామర్థ్యానికి తగినట్లుగా దానం ఇస్తారు. నీవు ఆరాధించే దేవుడు అధిపతులను మించినవాడు, అధికారులను మించినవాడు, ప్రభువులను మించినవాడు, రాజులను మించినవాడు. ఎవరి దేవుడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులందరికీ అధిపతి. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ఆయన శ్రేష్ఠుడు గనక ఆయన ఇచ్చే దానం కూడా శ్రేష్టమైన దానమే మనకిస్తాడు. ఏంటయ్యా దేవుడు మనకిచ్చిన దానం? ఆ దానమే వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పట్టుకొని బ్రతుకు. ఆ వాగ్దానమే నేను శిఖరం మీద కూర్చోబెడుతుంది. మన మందిరానికి వచ్చే ఒక చెల్లి, ఆ చెల్లి పేరు సుభాషిణి. ఒక హాస్పిటల్లో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తుంది. చాలా భక్తి కలిగింది, మంచి ప్రార్థనా పరురాలు. ఆ బిడ్డ క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ వాక్యం వింటూ తరచుగా నా నోటి నుంచి వచ్చే ఒక మాట ఆ బిడ్డ అలా పట్టుకుంది. ఏంటి? తరం తర్వాత తరం దేవుడు అభిషేకాన్ని రెట్టింపు చేసేవాడు. దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లలను నీ పూర్వపు చరిత్రలో ఎవరిని దీవించనంతగా నిశ్చయంగా నీ పిల్లల్ని దీవిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, అమ్మ హాస్పిటల్లో నర్స్ అయితే అమ్మ హాస్పిటల్లో నర్స్ అయితే ఆ నర్సు కడుపును పుట్టిన కూతురు అదే హాస్పిటల్కి డాక్టర్మగా అడుగుపెట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. తరచుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానపు మాట నా నోట పలికిస్తారు కదా. ఆ తల్లి ఆ వాక్యం వింటూ ఆ వాగ్దానాన్ని పట్టుకొని, దేవా
నేను ఏ హాస్పిటల్లో కాంట్రాక్ట్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నాను, అదే గవర్నమెంట్ హాస్పిటల్కి నా గర్భాన పుట్టిన నా కూతురు ఒక డాక్టర్గా అడుగు పెట్టాలి. ఆ వాగ్దానం పట్టుకొని రోజు ప్రార్థన చేసేదట. నేను ఆదివారం, జూన్ నెల చివరి ఆదివారం భార్యాభర్త, వారి కుమారుడు కుమార్తె వారు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఆ తల్లి చెప్తుంది, అన్నయ్య, దేవుడు మీ నోటు నుంచి పలికించిన ఆ వాగ్దానాన్ని నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఏ హాస్పిటల్లో నేను నర్సుగా పనిచేస్తున్నానో ఈ జూలై నెల నుండి అదే హాస్పిటల్కి నా కూతురు డాక్టర్గా ప్రాక్టీస్ కొరకు అడుగు పెడుతుందన్నా. మీ నోటు నుంచి దేవుడు పలికించిన ఆ వాగ్దానాన్ని నా జీవితంలో దేవుడు స్థిరపరిచాడన్నా. ఆ చెల్లి జీవితంలోనే కాదు, యేసు రక్తముతో విమోచించబడిన ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఏ నాటికైనా వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎందుకో తెలుసా? నువ్వు వాగ్దానానికి వారసుడివి. ఈ వాగ్దానం ఇచ్చింది నీ తండ్రి. తండ్రి ఆస్తికి పిల్లలే కదా వారసులు. నిశ్చయంగా ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోబోతున్నారు. అన్నయ్య, ఇంతకీ ఆ వాగ్దానం ఏంటి? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఇలాగు జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ జూలై మాసంలో ఇలాగు జరగాలని దేవుడు సెలవిచ్చాడు. ఈ వాగ్దానం జూలై మాసానికి మాత్రమే కాదు, ఈ 2026 సంవత్సరానికి ఇంకా 6 మాసాలు ఉన్నాయే, ఈ 6 మాసాలకు చెందిన వాగ్దానం. సుమి, 6 మాసాలకే కాదు, నీ జీవిత కాలానికి ఇలాగు జరగవలనని దేవుడు సెలవిచ్చాడు. ఏమని? నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి మహిమ బయలుదేరి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దర్శించబోతూ ఉందే. నీ కుటుంబాన్ని దర్శించిన దేవుని మహిమను నీ ఒక్కడివే కాదు, ఎస్, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలే కాదు, ఎస్, నీ ఇంట్లో ఉన్న నీ భర్త, నీ భార్య మాత్రమే కాదు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రమే కాదు, నీవే సంఘానికి వెళ్తున్నావో నీ తోటి సంఘ సభ్యులు మాత్రమే కాదు, సర్వ శరీరులు దీన్ని చూస్తారు. ఆమేన్. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న సర్వ శరీరులు నీ ఇంటిని దేవుని మహిమ దర్శించిందన్న సంగతి చూసి, హే, వీళ్ళింటిని దేవుని మహిమ దర్శించిందిరా, ఈ క్రైస్తవ కుటుంబాలు మహిమ కలిగిన కుటుంబాలురా, మనలాంటి సాధారణమైన కుటుంబాలు కాదురా, వీళ్ళ కుటుంబాలను వారి దేవుని మహిమ దర్శించిందని సర్వ శరీరులు చూసి మాట్లాడుకునేటట్లుగా దేవుడు రాగల ఈ జూలై మాసం ఈ కార్యాన్ని జరిగించునుగాక. ఇలాగు జరగవలనని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. విన్నారా? ఓ దేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రి దేశానికి ఏ ఆర్డర్ పాస్ చేస్తే, పార్లమెంట్ ఏ శాసనం పాస్ చేస్తే దేశం దాన్ని అమలు చేస్తుంది కదా. ఒక ప్రధానమంత్రి సెలవిచ్చిన మాటే దేశంలో జరుగుతూ ఉంటే, ఒక ఎంఆర్ఓ శాసనమే మండలంలో నెరవేర్చబడతా ఉంటే, ఏమండి, ఒక కలెక్టర్ గారి శాసనమే జిల్లాలో నెరవేర్చబడతా ఉంటే, ఒక ముఖ్యమంత్రి శాసనమే రాష్ట్రమంతా అమలైపోతూ ఉంటే, ప్రధానమంత్రి శాసనమే దేశమంతా అమలైపోతూ ఉంటే, సర్వలోక చక్రవర్తి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి, ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చబడకుండా ఉంటుందా? విశ్వసించు. ఇలాగు జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ జూలై మాసం రాగల 6 మాసాలు ఎలాగు జరగాలని? యెహోవా మహిమ బయలుపరచబడాలని. అయ్యా, దేవుని మహిమ బయలుపరచబడితే నా జీవితంలో ఏం జరుగుతుంది? ఎన్నో కార్యాలు ఉన్నాయి. క్లుప్తంగా 4 చెప్తా. మొట్టమొదటి విషయం, యేసుక్రీస్తు వారు కానా పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ చక్కటి మాట రాసింది. దేవుని మహిమ
బయలువెడలెను అనని. ఎక్కడ? యోహాను సువార్తలు. దేవుని మహిమ బయలువెడలినప్పుడు ఏం జరిగింది? అవమానం ఘనతగా మార్చబడింది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మించినదై ఉండేటట్లుగా దేవుని మహిమ కార్యం చేసింది. ద్రాక్షారసం అయిపోయింది. వివాహంలో ఏదైనా కొరత జరిగితే, వివాహంలో జరిగిన కొరత బ్రతుకు కాలమంతా మనుషులు మాట్లాడుకుంటారు. అంటారు, రేయ్ పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు కానీ ఆడు చేసుకున్నాడు చేసుకోకరా, ఆడెవడు కడుపు నిండా తెలుసు కదా, ఆడెవరికి కడుపు నిండా భోజనం పెట్టలేదురా, అర్ధాకలితోనే బంతిలో నుంచి లేసేర్రా, కనీసం రుచిగా ఒక్కటి కూడా లేదురా అని ఆ పెళ్లి చేసుకున్న వాడు చచ్చిపోయేదాకా దాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. వివాహ విందులో కలిగే అవమానం ఎంత అంత కాదు. ద్రాక్షారసం అయిపోయింది. దేవుని మహిమ బయలుపడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. ఆ ద్రాక్షారసం ఎలా ఉందట? మొదట పోయబడిన ద్రాక్షారసం కంటే ఆ తర్వాత పోయబడింది మరి మాధుర్యంగా ఉంది. తమ్ముడు, చెల్లి, మీతో దేవుడు చెప్పమని నన్ను పురికొల్పుతున్న మాట, గడిచిన 6 మాసాలు ఎంతో కొంత సంతోషాన్ని దేవుడు మీ ఇంట్లో ఇచ్చాడు. ఎంతో కొంత ఆశీర్వాదాన్ని దేవుడు మీ గృహాలకు అనుగ్రహించాడు. ఎంతో కొంత ఆర్థిక స్థితిగతులు, ఆత్మీయ స్థితిగతులు దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని మహిమ ఈ జూలై మాసం 1వ తారీఖునే బయలుదేరి నీ ఇంటిని దర్శిస్తూ ఉండగా, ఈ రోజు నుండి గుండె గదిలో రాసుకో, ఈ రోజు నుండి గడిచిన 6 మాసాల్లో నువ్వు పొందుకున్న ఆశీర్వాదం కంటే మించిన ఆశీర్వాదం, మించిన ఘనత, మించిన హెచ్చింపు, గడిచిన 6 మాసాల్లో నువ్వు పొందుకున్న అవమానానికి ప్రతిగా ఈ మాసం రెట్టింపు ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇలాగూ జరగవలనని యెహోవా సెలవిచ్చాడు. జెర్మియాన్న కాదు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కాదు ఇలా జరగాలని సెలవిచ్చింది. ఏ దేవుడు నమ్ముకుని బ్రతుకుతున్నావో, ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడో ఆ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గడిచిన 6 మాసాలు దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానం వేరు, నీకు ఇచ్చిన ఆరోగ్యం వేరు, నీ పిల్లలను నిలవబెట్టిన విధానం వేరు. రాగల 6 మాసాలు గతంలో ఎన్నడూ చూడని ఆశీర్వాదం రాగల 6 మాసాల్లో నువ్వు చూడబోతున్నావు. అమ్మా, మొదట పోయబడిన ద్రాక్షారసం కంటే ద్రాక్షారసం సంతోషానికి గుర్తు కదా. అయ్యా, అమ్మా, మీ భార్యాభర్తల మధ్యలో వివాహమైన తొలిటి దినాల్లో ఉన్న సంతోషం కంటే విశ్వసించు, ఈ మాసం నుండి మీరు ప్రభు సన్నిధికి చేరే ఆఖరి క్షణం వరకు మీ భార్యాభర్తల మధ్యలో మొదట్లో ఉన్న సంతోషం కంటే, మీ కుటుంబంలో మొదట్లో ఉన్న సంతోషం కంటే తర్వాత దినాల్లో ఈ దినం నుండి మించిన సంతోషం, దేవుని మహిమ మీ కుటుంబాలలో కొమ్మరించునుగాక. చెప్దాం ఆమేనని. నిజమే, ఎవరి మధ్యలోనైనా పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమ ఉంటుంది. అప్పుడప్పుడు చెప్తా కదా, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్యలో ప్రేమ పరమగీతాల్లాగా ఉంటుందట. అతడే నా ప్రియుడు 10,000 మంది పురుషుల్లో, తెలుసు కదా. వివాహమైన 2 సంవత్సరాల తర్వాత ఆ పరమగీతాలు కాస్త విలాపవాక్యాలు అయిపోద్దంట. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఆ విలాపవాక్యాలు కాస్త ప్రసంగి గ్రంథం అయిపోద్దట. ఏమని? వ్యర్థం, వ్యర్థం, ఈ పెళ్ళే వ్యర్థం, ఈ భర్తే వ్యర్థం, ఈ సంసారమే వ్యర్థం, చివరికి ఈ బతుకే వ్యర్థం అన్న స్థాయికి వెళ్ళిపోతుంది. అద్భుతం చెప్పంటారా? దేవుని మహిమ బయలువెడిలితే పరమగీతాల్లో ప్రేమ దినదినం 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 పరలోక ప్రేమగా దేవుడు స్థిరపరుస్తాడు. ఇలాగూ జరగవలనని యెహోవా సెలవిచ్చాడు. రెండవది, దేవుని మహిమ బయలువెడలితే శూన్యములో నుండి సమృద్ధికి దేవుడు నడిపిస్తాడు. రెఫరెన్స్లు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా. హగ్గయి గ్రంథంలో చూస్తాం. మొదటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ మించినదై ఉంటుంది. ఎస్, ఆ మించిన మహిమ మిమ్మల్ని దర్శించినప్పుడు నా మందిరం వెండితోనూ బంగారముతోనూ సమస్త భాగ్యములతోనూ నింపబడును అని
జకరియా గ్రంథంలో, హగ్గయి గ్రంథంలో చూస్తాం. అవును, ఇజ్రాయేలు ప్రజలు గతంలో ఆ మందిరంలో ఉండే వెండిని, బంగారాన్ని కోల్పోయి ఆ మందిరం శూన్యంతో నిండుకుంది. దేవుని మహిమ మందిరాన్ని దర్శించిన తర్వాత విన్నారా, వారు ఏవేం కోల్పోయారో కోల్పోయినవన్నీ ఆ మందిరానికి వచ్చి శూన్యం ఇప్పుడు సమృద్ధితో నింపబడింది. తమ్ముడు, చెల్లి, 6 మాసాల్లో ఏం కోల్పోయావు? మంచి ఉద్యోగాన్ని కోల్పోయావా? గుండెల్లో రాసుకో. ఎంత మంచి ఉద్యోగాన్ని కోల్పోయావో ఈ జూలై మాసం దానికి మించిన రెట్టింపు శాలరీతో కూడిన స్థిరమైన ఉద్యోగం మహిమ కలిగిన దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏం కోల్పోయావు? ఆరోగ్యం కోల్పోయావా? ఏం కోల్పోయావు? గడిచిన 6 మాసాల్లో కుటుంబంలో పరువు ప్రతిష్టలు కోల్పోయావా? ఒకప్పుడు సంఘంలో నువ్వు వెళ్తున్న సంఘంలో నీ కుటుంబం అంటే బాబోయ్ వాళ్ళ కుటుంబం నిప్పురా, బాబోయ్ వాళ్ళ కుటుంబం చాలా భక్తి కలిగిందిరా, అంత గౌరవంగా ఒకప్పుడు బ్రతికిన నీ కుటుంబం పరువు ప్రతిష్టలన్నీ మంటగలిపోయి, పరువు ప్రతిష్టలన్నీ మంటగలిసిపోయి ఎక్కడ తలెత్తుకున్నావో అక్కడ తలదించుకుంటూ బ్రతుకుతున్నావా? గడిచిన కాలాల్లో ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏ పరువు పోగొట్టుకున్నావో, ఏ ప్రతిష్ట పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న చోటే నా దేవుడు ఈ మాసం నుంచి నీ తల నా దేవుడు పైకెత్తునుగాక. ఓ చక్కటి ఇల్లు, మంచిది, ఈ ఇల్లు మనకు బాగుంది అని అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుక్కున్నావు. వడ్డీలు పెరిగిపోయి ఉన్న ఒక్క ఇల్లు అమ్ముకున్నావా? విశ్వసించు, నువ్వు కోల్పోయిన ఇల్లు కంటే, దేవుని మహిమ నిన్ను దర్శించి నువ్వు కోల్పోయిన ఇల్లు కంటే శ్రేష్టమైన ఇల్లు ఈ మాసం నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాగూ జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అగైన్ ఇలా జరగాలని జెర్మియా అన్న కాదు సెలవిచ్చేది, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కాదు, దేవుని చేత వాడబడుతున్న ఏ సేవకుడు కాదు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రాణప్రియుడు ఇలాగూ జరగవలనని సెలవిచ్చాడు. ఎలాగూ జరగాలని? దేవుని మహిమ బయలువెడలాలని. ఆయన మహిమ బయలువెడలితే మొదటి స్థితి కంటే కడపడి స్థితి మించినదై అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. రైట్? దేవుని మహిమ బయలువెడలితే శూన్యము సమృద్ధితో నింపబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. మూడవది, ఓటమిని విజయంగా మారుస్తుంది దేవుని మహిమ. అవును, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి వెళ్ళేటప్పుడు ఎదురు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, ఈ రెండింటి మధ్యలో చిక్కుబడిపోయారు. ఏమనుకున్నారో తెలుసా? ఓడిపోయావురా, ఓడిపోయాం, క్లోజ్, మన చాప్టర్ క్లోజ్. ముందుకెళ్ళామా ఎర్ర సముద్రం మింగేస్తుంది. అలాగని ఇక్కడ ఆగిపోయామా ఫరో సైన్యం వచ్చి చంపేస్తుంది. ఎట్ లాస్ట్ చావే మన ముగింపు, ఓటమే మన ముగింపు అన్నట్లుగా నిస్సహాయతతో వాళ్ళు ఉన్నారు. తమ్ముడు, చెల్లి, గడిచిన 6 మాసాలు ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, ఈ రెండింటి మధ్య ఇరుకున పడిన స్థితి నీ స్థితి. ముందెళ్దామా ఏదో అంటారు కదా, ముందు నుయ్య వెనక గొయ్య. ఇలాంటి సంకట స్థితిలో ఒకవేళ నీ కుటుంబం అనుభవిస్తుందా? నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఈ దినం దేవుని మహిమ బయలుదేరి నిన్ను దర్శించబోతుంది, నీ కుటుంబాన్ని దర్శించబోతుంది. ఆయన మహిమ దర్శించిన తర్వాత ఏం జరిగింది? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చబడింది. ఎస్, ఇజ్రాయేలీలు దాటారు. అదే ఎర్ర సముద్రంలో శత్రువులందరినీ ముంచాడు. ఓటమి తప్పదన్న రోజు, ఓడిపోయామనే ఆఖరి క్షణంలో దేవుని మహిమ బయలుదేరి ఓటమి నుండి విజయ తీరాలకు తన పిల్లలను నడిపించింది. తల్లి, పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయావా? ఒక మంచి భార్యగా బ్రతికే విషయంలో ఓడిపోయావా? ఓ మంచి విశ్వాసిగా దేవుని పాదాల చెంత ఎదిగే విషయంలో ఓడిపోయావా? ఏ విషయంలో ఓడిపోయావు? చదువుల్లో ఓడిపోయావా? వ్రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఓడిపోయావా? రిటర్న్ ఎగ్జామ్లో ఓడిపోయావా? ఆ ఉద్యోగం వస్తుందని కష్టపడి చదివి 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 అది దొరికినట్టే దొరికి నోటికి అందే లోపే హుష్కాకి
అన్నట్లుగా ఎవడో ఎగరేసుకొని వెళ్ళిపోయాడా? ఓటమి అంచున నిలవబడ్డావా? ఓటమితోనే నా జీవితం ముగించబడుతుంది అని అనుకుంటూ ఈ వాక్యం వింటున్నావేమో. విశ్వసించు, ఈ జూలై మాసంలో ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. గడిచిన 6 మాసాల్లో ఏ రంగంలో ఓడిపోయావో రాగల 6 మాసాల్లో అదే విషయంలో విజయోత్సవంతో దేవుడు ఊరేగించబోతున్నాడు. నిన్ను అలా ఊరేగించేది దేవుని మహిమ. దేవుని మహిమ. విన్నారా? 4వది, దేవుని మహిమ బయలుదేరినప్పుడు పాపములో నుండి పవిత్రతకు నడిపించబడతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో చూస్తాం కదా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నేను సంచరిస్తున్నాను అని గగ్గోలు పెడుతూ దేవుని మహిమ ప్రత్యక్షమైనప్పుడు పశ్చాత్తాపడ్డాడు యెషయా. దేవుని మహిమ దర్శించిన తర్వాత బలిపీఠంలో నుండి తీయబడిన ఆ కొరివితో నాలుకను కాల్చిన తర్వాత ఏం జరిగింది? పాపములో నుండి సంపూర్ణతలోకి. ఇంకోసారి చెప్పమంటారా? పాపములో నుండి, పశ్చాత్తాపంలో నుండి సంపూర్ణతకు ఆ భక్తుని నడిపించాడు. దేవుని మహిమ బయలుదేరింది. అవమానం ఘనతగా, మొదటి స్థితి కంటే కడపడి స్థితి మించినదిగా మార్చబడింది. 2వది, దేవుని మహిమ బయలుదేరింది, శూన్యము సమృద్ధితో నింపబడింది. దేవుని మహిమ బయలుదేరింది, ఓటమి విజయంగా. దేవుని మహిమ బయలుదేరింది, పాపములో నుండి పరిశుద్ధతకు నడిపించబడ్డారు. విన్నారా? నమ్మండి, ఇలాగూ జరగవలెనని. ఈ జూలై మాసంలో ఇలాగూ జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సెలవివ్వబోతున్నాడు. ఆర్డర్ రాబోతుంది కాదు, ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది. సెలవిచ్చి ఉన్నాడు. ఇట్స్ ఫినిష్డ్. ఆయన ఏది సెలవిచ్చాడో అదే నీ కుటుంబంలో ఈ 6 మాసాలు, ప్రత్యేకంగా ఈ జూలై మాసం జరగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మహిమ కలిగిన కుటుంబాలుగా, మహిమ కలిగిన సంఘాలుగా, మహిమ కలిగిన పరిచర్యలుగా, మహిమ కలిగిన వ్యక్తులుగా ఈ మాసం నుండి నా దేవుడు మనల్ని అభిషేకించునుగాక. సుమి, దేవుని మహిమ బయలుదేరి మనల్ని దర్శించాలంటే మనం చేయాల్సిన 4 పనులు చెప్తాను. ఇదే అధ్యాయం పై వచనంలో అంటాడు. చూడండి, 4వ వచనం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణచవలెను, వంకరగా ఉన్నవి చక్కగాను, కరుకైనవి నునుపుగాను ఉండవలెను. ఉండటానికి ట్రై చేయండి అంటలా. వినారి మాట. నేను సెలవిచ్చింది మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మీరు కూడా ఇలా ఉండాలి. ఉండటానికి ట్రై చేయండి కాదు, ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేయండి కాదు, ఉండాలి. ఏం చేయాలయ్యా? ప్రతి లోయ పోడ్చబడాలి. మరొకసారి చెప్పంటారా? ప్రతి లోయ పోడ్చబడాలి. లోయ కొదువులకు గుర్తు. విన్నారా? గడిచిన 6 మాసాల్లో తమ్ముడు, మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతా. ప్రతిరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? జరగలేదు కదూ. ఒకరోజు ప్రార్థన చేసుకుంటే ఇంకో రోజు ప్రార్థన చేసుకోకుండా కుటుంబ ప్రార్థన కుటుంబంలో కొదువుగా ఉంది కదూ. నా ప్రభు అంటాడు, రాగల ఈ 6 మాసాల్లో ఈ దినం నుండి కుటుంబ ప్రార్థన అనే లోయను నువ్వు పోడ్చగలిగితే, గడిచిన 6 మాసాల్లో తమ్ముడు, చెల్లి, ప్రియ అన్న, అక్క, ప్రతిరోజు ఉదయం లేచి కంఠధ్వని దేవునికి వినిపించారా? మరలా ప్రతిదినం తప్పక దేవుని వాక్యాన్ని చదువుకుంటాను, వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకుంటాను అని జనవరి 1వ తారీఖున తీర్మానం చేసుకున్నారే. మిమ్మల్ని అడుగుతా, ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నారా? చదవట్లేదు కదూ. అరుణోదయపు దినాన్ని లేవట్లేదు కదూ. నిద్రమత్తు నిన్ను బహుగా ఏలుబడి చేస్తుంది కదూ. ప్రార్థన సోమరితనం నిన్ను ఏలుబడి చేస్తుంది కదూ. అదే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లోయ. నీ భక్తి జీవితంలో ఏ లోయ ఉందో, ఏ కొదువు ఉందో, ఆ కొదువును, ఆ లోయను పోడ్చాలి. లోయను పోడ్చటమే కాదు, పూడ్చిన తర్వాత దాన్ని ఎత్తు చేయాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్నటి ప్రార్థన కంటే ఈనాటి ప్రార్థన మించినదై, నిన్నటి విశ్వాసం కంటే
ఈనాటి విశ్వాసం మించినదై, నిన్నటి పరిశుద్ధత కంటే ఈనాటి పరిశుద్ధత మించినదై అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. విన్నారా? అదే ఎత్తు చేయటం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదును గూర్చి 18వ అధ్యాయంలో చూస్తాం. అవును, సుబుద్ధి గలవాడై అని, ఆ తర్వాత సమస్త విషయాలలో సుబుద్ధి గలవాడై అని, ఆ తర్వాత దావీదు మిగులు సుబుద్ధి గలవాడై, అంటే ఆ సుబుద్ధి స్థాయిని రోజు రోజుకి ఏం చేస్తున్నాడు? ఎత్తు చేస్తున్నాడు. విన్నారా? ఆ సుబుద్ధి స్థాయిని రోజు రోజుకు ఎత్తు చేయటాన్ని బట్టే దేవుని మహిమ బయలువెళ్ళింది, దావీదును దర్శించింది, గొర్రెల దొడ్డులో నుంచి లేవనెత్తబడి సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. విన్నారా? దావీదు రోజు రోజుకు ఎత్తు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలరా, ఈ జూలై మాసం నీ ఆత్మీయ స్థాయిని, నీ పరిశుద్ధత స్థాయిని, నీ ప్రార్థనా జీవితపు స్థాయిని ఎత్తు చేయుదువుగాక. రైట్. రెండో మాట అంటాడు, ప్రతి కొండ పర్వతం అణచబడాలి. ప్రతి లోయ అన్నాడు, ప్రతి కొండ ప్రతి పర్వతం అని అన్నాడు. పర్వతం కొండ దేనికి గుర్తు తెలుసా? అహంకారానికి గుర్తు, అహంభావానికి గుర్తు. దైవజన్మ, దేవుని పిల్లల్లో ఎప్పుడూ అహంకారం, గర్వం, డాంబికత్వం, ఇంకా తెలుగులో చెప్పాలంటే బడాయితనం ఉండకూడదు. ఒకవేళ నీలో గర్వం ఉంటే ఆ గర్వపు స్వభావాన్ని యేసు నామం పేరిట నువ్వు అణుచుదువుగాక. గర్వించి నెబుకద్నెజరు ఏమయ్యాడు? గద్దె మీద నుండి దిగి గడ్డి తినలేదా? అసలు ఒక మాట అంట, సైతానుగాడిని దేవుడు పుట్టించలా, దేవదూతే సైతానుగాడిగా మారిపోయాడు. ఎందుకు? గర్వం వల్ల దేవదూత సైతానుగా మారిపోయాడు. పరలోకంలో ఉన్నవాడు పాతాళంలోకి నెట్టివేయబడ్డాడు. విన్నారా? గర్వం అంత ప్రమాదకరమైంది. దేవదూతలాగా బ్రతకాల్సిన నిన్ను, పరలోకపు మహిమను అనుభవించాల్సిన నిన్ను, పాతాళపు లాంటి ఏడ్పు పండ్లు కొరుకుట ఈ స్థితికి నెట్టేది ఏదో తెలుసా? గర్వం. మనుషుల్లో 4 గర్వాలు ఉంటాయి. 1 ఫేస్, 2 ప్లేస్, 3 రేస్, 4 గ్రేస్. రైమింగ్ కోసం చెప్పిన మాట కాదు. నేనెంత అందగత్తెనో తెలుసా? అందపు గర్వం. నా ఉద్యోగం ఎంత గొప్పదో తెలుసా? మేముండే అంతస్తు, మేముండే బిల్డింగ్ ఎంత గొప్పదో తెలుసా? ప్లేస్. రేస్. మా కులం ఏంటో తెలుసా? మా గోత్రం ఏంటో తెలుసా? మా ఇంటి పేరు ఏంటో తెలుసా? మా ప్రాంతం ఏంటో తెలుసా? రేస్. 4వది గ్రేస్. నేనెంత గొప్ప ప్రసంగికుడినో తెలుసా? నేనెంత గొప్ప పాటగత్తెనో తెలుసా? నేనెంత ప్రార్థనాపరునో తెలుసా? అయ్యలారా, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఆ వరం ఏ దేవుడిచ్చాడో వరప్రదాతను బట్టే మనం అతిశయించేవారిగా ఉందుముగాక. నంబర్ 1, ప్రతి లోయ పోడ్చబడాలి. నంబర్ 2, ప్రతి కొండ పర్వతం చదును చేయబడాలి. నంబర్ 3, వంకరివి తిన్నని చేయబడాలి. తమ్ముడు, చెల్లి, నీ వంకరి బ్రతుకు తిన్నని చేయబడాలి. మీరు ఒక గ్లాసు కొనటానికి వెళ్ళారు. ఆ గ్లాసు పైమూతి భాగం వంకరగా ఉంది. ఏం పర్వాలేదు, వంకరగా ఉంటే ఏమైందిలే అని కొంటారా? మన బ్రతుకులు వంకరి బ్రతుకులు. కానీ మనం కోరుకునే వాటిలో వంకరతనం ఉండకూడదని కోరుకుంటాం కదా. ఏ వంకరితనము లేని దేవుడు, పరిశుద్ధతకు నిలువుటద్దంగా ఉన్న దేవుడు, ఆయన నిన్ను కోరుకొని ఎన్నుకొని తన మహిమ కొరకు వాడుకోవాలంటే నువ్వు వంకరితనము లేనివాడిగా బ్రతకాలి. నీ చూపులో వంకరితనం ఉండకూడదు, నీ నడకలో వంకరితనం ఉండకూడదు, నీ మాటల్లో వంకరితనం ఉండకూడదు, నీ నడకలో వంకరితనం ఉండకూడదు. సామెతల్లో చూస్తాం కదా, నువ్వు త్రోవను వెళ్ళేటప్పుడు నీ కనురెప్పలకు ముందుగా సూటుగా నీ చూపు ఉండాలి. వంకర చూపులు. విన్నారా? పీత ఉంది, పీత. అది నడిచేటప్పుడు ఇటు నడుస్తుంది, చూసేది మాత్రం ఇట్లా చూస్తుంది, ఇట్లా బాగుంది. నడకిటు, చూపిటు. కొందరు యవనస్తుల బ్రతుకులు వంకరి చూపులు.
కొందరి బ్రతుకులు వంకర బ్రతుకులు. ఈరోజు ప్రభు అంటాడు, నా మహిమ బయలుదేరాలంటే నీ వంకరితనం చక్క చేయబడాలి. అద్భుతం. సంఖ్యాకాండంలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, యాకోబులో ఆయన ఏ దోషాన్ని చూడలేదు, ఇశ్రాయేలీలలో ఏ వంకరితనాన్ని కనుగొనలేదు. ఎస్, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నాడు, రాజులు చేయే జయధ్వనులు వారి మధ్యలో ఉన్నాయి అని అంటాడు. తమ్ముడు, రాగల 6 మాసాలు ఈ జూలై మాసం నుండి నీ ఇంట్లో ఎప్పుడు రాజులు చేసే జయధ్వనులు వినబడునుగాక. ఆమేన్. ఆ రాజులు చేసే జయధ్వనులు వినబడాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే వంకరి బ్రతుకులు తిన్నని చేయబడాలి. ఒక మాట అడుగుతావా? నా చూపు తిన్నగా ఉండాలి, నా ఆలోచనలు వంకర ఆలోచనలు రాకూడదు, నా మాటల్లో వంకరి మాటలు రాకూడదు, నా నడక పడకలో వంకరితనము లేకుండా మీ ఎదుట నిటారుగా నేను బ్రతుకున్నట్లుగా బలపరచు అని కోరుకో. ఈ దినమే యెహోవా మహిమ బయలుదేరి నేను దర్శించునుగాక. రైట్. 4వది, దేవుని మహిమ మనల్ని దర్శించాలంటే కరుకు మార్గం నునుపు అవ్వాలి. కరుకుదనం అంటే కఠినత్వం, క్రూరత్వం, క్షమాపణ లేని తత్వం. వినారు ఈ మాటలు? కఠినత్వం. కొందరి మాట కఠినంగా ఉంటుంది, కొందరి హృదయం బహు కఠినంగా ఉంటుంది. కరుకు వాటిని దేవుడు వాడుకోడు, నున్నటి వాటిని దేవుడు వాడుకుంటాడు. ఇంకోసారి చెప్పంటారా? నువ్వు నున్నటి వాడిగా మారితే యెహోవా మహిమ బయలుదేరి, ఎస్, యెహోవా మహిమ బయలుదేరి ఓటమి నుండి విజయానికి దేవుడు నడిపిస్తాడు, శూన్యాన్ని సమృద్ధితో నింపుతాడు. ఎస్, విన్నారా? దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ రాళ్ళు తీసుకున్నాడు? నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. సహజంగా రాయి గరుగ్గా ఉంటుందా, నున్నగా ఉంటుందా? కదా, రాయి గరుకుగా ఉంటుంది. కానీ దావీదు తీసుకున్న రాళ్ళు ఏవి? నున్నటి రాళ్ళు. ఒకప్పుడు గరుకు రాళ్ళే, కానీ ఏట్లో ఉన్నప్పుడు నీటి ప్రవాహం వచ్చి పదే పదే కొట్టడాన్ని బట్టి యోబు గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, జలములు రాళ్లను అరగదీయును అని. ఇంకోసారి చెప్పంటారా? జలములు రాళ్లను అరగదీయును అని ఎక్కడ రాసిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. జలములు రాళ్లను అరగదీయును. దీనిలో ఉన్న గరుకుదనం జలములు వచ్చి పదే పదే కొట్టటాన్ని బట్టి గరుకుతనాన్ని కోల్పోయి నున్నటి రాయిగా మారిపోయింది. వింటారా? మనమందరం గరుకురాళ్ళమే. సంఘమనే ఏటిలో అయికు వచ్చినప్పుడు వాక్యమనే జలముతో దేవుడు పదే 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 నిన్ను నన్ను కొడుతూ ఉంటాడు. వాక్యం చేత దేవుడు మనలను కొట్టినప్పుడు గరుకుతనాన్ని పోగొట్టుకొని నువ్వు నున్నటి రాయిగా మారితే, ఎస్, దావీదు ఆ నున్నటి రాయి చేతబుని సాతాను రాజ్యాన్ని కూల్చి దైవరాజ్యాన్ని నిలవబెట్టాడే. ఆ రోజుల్లో దావీదు చేతిలో రాయంతో దేవుని చేతిలో ఉన్న రాయిగా, ఆయుధంగా దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఆమేన్. రాజు చేయలేని కార్యం దావీదు ద్వారా జరిగించాడు, సైనికులు చేయలేని కార్యం దావీదు ద్వారా జరిగించాడు. ఎందుకో తెలుసా? యెహోవా మహిమ బయలుదేరింది. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఇలాగూ జరగవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. జెర్మియాన కాదు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కాదు, జార్జన కాదు, ఏదో ఏ సేవకుడో సెలవిచ్చిన మాట కాదు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడే ఇలాగూ జరగవలనని సెలవిచ్చాడు. ఎలాగూ జరగాలని? ఈ 6 మాసాలు, ప్రత్యేకంగా ఈ జూలై మాసం, ఈ వాక్యం వింటుండగా దేవుని మహిమ బయలుదేరి నిన్ను దర్శించబోతుంది. దేవుని మహిమను అనుభవించిన మాసంగా జూలై మాసాన్ని, అవమానాన్ని ఘనతగా మార్చబడిన మాసంగా జూలై మాసాన్ని, శూన్యాన్ని సమృద్ధితో నింపిన మాసంగా జూలై మాసాన్ని, ఓటమిని విజయంగా మార్చిన మాసంగా జూలై మాసాన్ని, పాపములో నుండి పశ్చాత్తాపానికి నడిపించిన మాసంగా జూలై మాసాన్ని వాగ్దానపూర్వకంగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించు. ఇలాగూ జరగాలని దేవుడు సెలవిచ్చాడు. ఇలాగే జరగబోతుంది. విను. నీ ఉద్యోగ స్థలాల్లో, నీ చదువుల్లో, నీ వ్యాపారాల్లో గొప్ప విజయాన్ని సాధించేటట్లుగా దేవుని మహిమ యేసు నామం పేరిట
ఈ గడియలోనే నిన్ను దర్శించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అయ్యా, గడిచిన 6 మాసాలు ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి మమ్మల్ని తప్పించి సజీవులుగా నువ్వు కాపాడుతూ నిలవబెడుతూ వచ్చావు. ఈ మాసం మాకు ఇచ్చిన వాగ్దానం యెహోవా మహిమ బయలువెడలుతుందని వాగ్దానం చేశావు. మీ మహిమ బయలుదేరినప్పుడు ఏం జరుగుతుందో లేఖనాల్లో మేము విన్నాం. ప్రార్థన చేస్తుండగా ఒక్కొక్క కుటుంబం మీదకి మీ మహిమ దిగివచ్చునుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డ మీదకి, ఒక్కొక్క పరిచర్య మీదకి మీ మహిమ దిగివచ్చునుగాక. మహిమ నొందిన సంఘాలుగా, మహిమ నొందిన పరిచర్యలుగా ఒక్కొక్క సంఘాన్ని, పరిచర్యను, కుటుంబాలను మీరు నింపుదురుగాక. అవును నాయన, రాగల ఈ 6 మాసాలు, ప్రత్యేకంగా ఈ జూలై మాసంలో గడిచిన 6 మాసాలు అనుభవించిన ఆశీర్వాదం కంటే, గడిచిన 6 మాసాలు బిడ్డలు చేసిన భక్తి జీవితం కంటే మించిన భక్తి జీవితం ఈ మాసం, రాగల 6 మాసాలు చేయుదురుగాక. అవును ప్రభా, ఏం కోల్పోయారో, కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఈ మాసం నీ బిడ్డలకు మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ ఓటమి అంచుల్లో నిలవబడ్డారో, ఓడిపోయిన చోటే యేసు నామం పేరిట నీ బిడ్డలను మీరు గెలిపించుదురుగాక. నీ బిడ్డలను మీరు గెలిపించుదురుగాక. అవును తండ్రి, గడిచిన దినాల్లో ఏ పాపపు బలహీనతలతో ఉన్నారో ఆ పాపపు బలహీనతలన్నిటి నుంచి విడుదల పొంది పరిపూర్ణతకు నీ బిడ్డలు నడిపించబడాలి. మీ దీనదాసునిగా నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. ఈ జూలై మాసం, రాగల 6 మాసాలు కృపాక్షేమాలు నీ బిడ్డలను వెంబడించునుగాక. యెహోవా మహిమ ఒక్కొక్క బిడ్డ మీద ఉదయించునుగాక. యెహోవా మహిమ ఒక్కొక్క బిడ్డను తాకునుగాక. ఈ 6 మాసాలు బిడ్డలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వ్రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గొప్ప విజయం ఇచ్చి పబ్లిక్ సర్వెంట్స్ కానీ పిల్లలను మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను. రోగాలతో, బలహీనతలతో బాధపడుతున్న వారిని ఇప్పుడే మీ మహిమ చేత దర్శించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి. చక్కటి జీవిత భాగస్వాములను దయచేయి. సొంత గృహాలు లేక అద్దెలలో బ్రతుకుతూ వేల రూపాయల అద్దెలకు చెల్లిస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. గృహము, విత్తము, పితరులిచ్చు స్వాస్థ్యం అని సెలవిచ్చావు కదా. మా పితరుడు నీవే, మా తండ్రివి నీవే. గృహము లేని ప్రతి బిడ్డకు యేసు నామం పేరిట చక్కటి గృహం మీరు దయచేయుదురుగాక. రాగల ఈ 6 మాసాలు, ప్రత్యేకంగా ఈ జూలై మాసం పాడు, కీడు, నాశనం, మరణం, ఓటమి, అపజయం యేసు నామం పేరిట ఇవన్నీ నిశ్శబ్దమైపోవునుగాక. రక్షణయే ప్రాకారముగా, ప్రఖ్యాతియే గుమ్మంగా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు అలంకరించుదురుగాక. యేసు నామం పేరిట ఒక్కొక్క కుటుంబాన్ని మీ మహిమ తాకునుగాక, మీ మహిమ బయలుదేరునుగాక. ఎలాగూ జరిగిందన్న సమాచారం ప్రతి బిడ్డ నోట మీరు సాక్ష్యం ఇచ్చి మీరు మహిమ పొందమని, ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఈ జూలై మాసం మాత్రమే కాక రాగల కాలమంతా నీ పిల్లలందరికీ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.